ఈ సినీ నటి ప్రత్యూష మిస్టరీ మరణంపై తీర్పు రావడానికి 24 ఏళ్లు పట్టింది. అందుకేనా కోర్టు అంటే జనం భయపడుతున్నారు? సత్వర న్యాయం అనేది సామాన్యుడికి జరగదంటారా? ఇలా సంవత్సరాలు ఒక తీర్పు రావడానికి టైం పడితే ఎలా? సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు 24 ఏళ్ల తర్వాత ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది. అఫ్కోర్స్ సుప్రీంకోర్టుకు రావటానికే చాలా ఏళ్ళు పడుతుంది. ముందు స్థానిక కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు దాకా వస్తుంది. ఇందులో ఎంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్తారన్నది మరొక ప్రశ్నే, మామూలు విషయం కాదు. ఇది చాలా తీవ్రమైన ఆర్థిక భారము, ఎమోషనల్ భారంతో కూడుకున్న ప్రాసెస్ ఇది. అందుకే జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ అంటారు. అంటే ఆ న్యాయం ఆలస్యంగా లభిస్తే న్యాయం లభించినట్లు లెక్క. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి న్యాయం లభించినట్లు? ప్రత్యూష తల్లి వాదన ఏంటంటే తన కూతురు రేప్ అండ్ మర్డర్ గురైంది అని. ఇప్పుడు ఆ వాదనతో సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు రేప్ అండ్ మర్డర్ జరిగినట్టు చెప్పలేము, ఆధారాలు ఏమీ లేవు అన్నారు. అంటూ ఒక మాట కూడా సుప్రీంకోర్టు 24 ఏళ్ళ తర్వాత, ఇంత జాప్యం తర్వాత రేప్ అండ్ మర్డర్ అంటే గొంతు నిలిపి చంపారని, అత్యాచారం జరిపారని అన్నదానికి ఆధారాలు ఉండడం కూడా కష్టమని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే అర్థం ఏంటి? ఈ నెల తర్వాత ఏ ఎవిడెన్స్ ఉంటుంది? అందులో ఇలాంటి కేసుల్లో ఆరోపణ కూడా ఏంటంటే ప్రముఖ రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది కూడా ఆరోపణ. సో ఇటువైపు ప్రత్యూష తల్లి ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్ టీచరు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబము. సో అందువల్ల న్యాయంలో కూడా అసిమెట్రీ ఉంది. సో అలాంటప్పుడు ఏ రకమైన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది నీళ్లు పడితే? అందువల్ల ఎవిడెన్స్ ఎంత మేరకు నిలబడుతుంది? ఇప్పుడు ప్రత్యూష తరపు వాదన ఏంటంటే ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారని కూడా, సాక్ష్యాధారాలను తారుమారు చేశారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో, మనీ ఇన్ఫ్లుయెన్స్తో అని. అది నిజంగా జరిగిందని నేనేం అనడం లేదు, జరిగిందా జరగలేదా నాకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు దాకా వచ్చినప్పుడు ఉన్న ఎవిడెన్స్ని బట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది తప్ప పర్సెప్షన్లతో తీర్పు చెప్పదు. సో అందువల్ల ఇప్పటిదాకా మరి ఇప్పుడు ఆ ప్రత్యూష తల్లి సరోజినీదేవికి ఏం న్యాయం జరిగినట్లు? అల్టిమేట్గా 24 ఏళ్ల పాటు భయంకరమైన ఎమోషనల్ స్ట్రెస్కు ఆ కుటుంబము గురై ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా భారమై ఉంటుంది. చివరకు కూతురు మిగలలేదు. ఆర్థిక భారము అనుభవించాల్సి వచ్చింది, ఎమోషనల్ భారము అనుభవించాల్సింది. ఈ కేసు ఇంతకాలం జాప్యం జరగడం వల్ల కూతురు కోల్పోయిన ఆ తల్లికి మరింత శిక్ష పడినట్టే కదా. ఇక సిద్ధార్థ్ రెడ్డి తరఫున కూడా మనం ఆలోచిస్తే రేప్ అండ్ మర్డర్, గొంతులను చంపలేదు, సిద్ధార్థ్ రెడ్డి రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా ఏ ఆధారాలు లేవని చెప్పారు. సో ఈ తీర్పు ఇవ్వాలొచ్చింది. ఇంతకాలం సమాజం ఆయనను అనుమానంతో చూసింది. పాపులర్ పర్సెప్షను, పాపులర్ ఇమాజినేషన్లు అయితే ప్రత్యూష అత్యాచారానికి, హత్యకు గురైందనే భావించారు. సో ఒక రకంగా ఈ కేసు ఆ సిద్ధార్థ్ రెడ్డిని కూడా 24 ఏళ్ల పాటు వెంటాడింది కదా. ఆయన నిర్దోషి అయినప్పుడు 24 ఏళ్ల పాటు ఆయన జీవితాన్ని మొత్తాన్ని మింగేసినట్టే కదా ఈ కేసు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇదే జడ్జిమెంట్ ఒక 20 ఏళ్ళ కింద వచ్చి ఉంటే ఆయన కొత్త జీవితాన్ని గడపడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆయన పైన చేసిన ఒక తీవ్రమైన ఆరోపణ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఆ మేరకు ఆయనకు రిలీఫ్, అంటే రేప్ అండ్ మర్డర్ చేయలేదు అని సుప్రీంకోర్టు కూడా అన్నది. అఫ్కోర్స్ సూసైడ్కు ప్రోత్సహించినాడన్న ఆరోపణ పైన 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ 2 ఏళ్ల జైలు శిక్ష ఆల్రెడీ ఆయన బహుశా అనుభవించినట్లున్నాడు. ఎందుకంటే ముందు 2 years, లోకల్ కోర్టు 5 years జైలు శిక్ష విధించింది, హైకోర్టు 2 years విధించింది. బట్ ఏదైనా ఇప్పుడు కొత్తగా అదనంగా జైలు శిక్ష ఏమీ మిగిలి ఉండకపోవచ్చు, మిగిలినా కూడా అది కొద్ది కాలమే ఉంటుంది. కానీ ఈలోగా 24 ఏళ్ల జీవితం అయితే హరించి వేసింది కదా కేసు. అందుకే నేను అనేది ఇద్దరూ గెలిచినట్టు కాదు, ఆఖరికి ఇద్దరు ఓడిపోయినట్టే కేసు. ఈ కేసులో ఎవరు గెలిచారంటే ఏమీ ఆన్సర్ లేదు. అందువల్ల మీకు జస్టిస్ హరీడ్, జస్టిస్ బరీడ్ అని కూడా ఉంది. తొందరగా న్యాయం చేయాలి, సత్వర న్యాయం చేయాలనే క్రమంలో అన్యాయానికి గురి కాకూడదు, న్యాయాన్ని ఇబ్బంది పెట్టకూడదు. కానీ అదే సమయంలో జస్టిస్ డిలేడ్, జస్టిస్ డిలేడ్. దీనికి కారణం ఎవరు?
దీనికి మన దేశంలో పెండింగ్లో ఉన్న వేలాది కేసుల కారణమా, లేదా మన సుదీర్ఘ న్యాయ ప్రక్రియ కారణమా? న్యాయం జరగాలి గనక 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే, కానీ ఒక్క నిర్దోషి శిక్ష గురి కాకూడదని ఒక సదుద్దేశంతో ఉన్న న్యాయ సూత్రం కారణమా, లీగల్ ప్రాసెస్లో ఉన్న కాంప్లెక్సిటీస్ కారణమా? ఎవరు కారణం అంటే ఆన్సర్ అయితే ఎవరి దగ్గర లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆఖరికి ప్రాసెస్ వాజ్ పనిష్మెంట్. ఇద్దరికీ కూడా పనిష్మెంటే, నిందితుడికి బాధితులకు ఇద్దరికీ కూడా పనిష్మెంట్. అందుకే సుప్రీంకోర్టు ఇద్దరి అప్పీల్స్ను కొట్టివేసింది. తల్లి అప్పీల్ ఏమో, ప్రత్యూష తల్లి ఏమో ఇది సిద్ధార్థ్ రెడ్డి రేప్ అండ్ మర్డర్కు పాల్పడ్డాడు, ఆయనను శిక్షించాలి, ఆయనకు ఈ 2 ఏళ్ల జైలు శిక్ష సరిపోదు, 5 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళు తగ్గించడం ఇంకా అన్యాయం అని ఆమె కేసు కోర్టుకు వెళ్ళింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. సిద్ధార్థ్ రెడ్డి అమ్మ తాను నేరమే చేయలేదు, తాను ప్రత్యూష కలిపి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం, ఆమె చనిపోయింది, నేను బతికానని చేసిన వాదన కూడా కోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే విషయం సిద్ధార్థ్ రెడ్డి ప్రొక్యూర్ చేశాడు కనుక ఒప్పందం చేసుకున్న కపుల్ ఆత్మహత్యకు పాల్పడ్డా అందులో ఒకరు బతికితే వాళ్ళు లీగల్గా కల్పబుల్, అంటే వారు ఆత్మహత్యకు ప్రోత్సహించిన వారిగా శిక్ష పడాల్సిందే అని కోర్టు చెప్పింది. సో అల్టిమేట్గా సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ కూడా కొట్టివేసింది. సో అందువల్ల ఫైనల్గా ఎవరికి న్యాయం లభించినట్లు అనేది క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోయింది.